2569 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద ఒక మనిషి పుట్టాడు. మిత్రులందరూ ఒక్క 5 నిమిషాలు మీ మైండ్ని నా దగ్గర పెట్టండి. ఇవాళ 2569 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల దేశాల్లో 2569 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహనీయుని పుట్టిన రోజులు జరుపుకుంటున్నారంటే ఇవాళ ఆయన ఆలోచనని పట్టుకోవాలనేటువంటి ఒక్క ఆలోచనని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఇవాళ ఆయనైతే చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఆశించిన సమానత్వం, సగం మంది మహిళలు ఇక్కడ ఉన్నారు, సగం మంది మహిళలతో జరుపుకోవడం అనే కార్యక్రమం గౌతమ బుద్ధుడికి మనం ఇచ్చేటువంటి గొప్ప సత్కారం ఇది. ఎవరి గౌతమ బుద్ధుడు, ఎందుకు జరుగుతుంది? మన ఇళ్లల్లో మన తాతలు తండ్రులు చనిపోతే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాల తర్వాత ఆయన పేరు మర్చిపోతున్నాం మనం. ఇవాళ ఒక రాచరిక కుటుంబంలో పుట్టాడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, కరెక్ట్గా పట్టుకోవాల్సినటువంటి అంశం, సాధారణ కుటుంబంలో పుట్టలాయన ఒక రాచరిక కుటుంబంలో ఒక రాజుగా పుట్టాడు. ఒక రాజుగా పుట్టి లక్షల కోట్ల ఆస్తిని, రాజ్యాన్ని, డబ్బుని, అద్భుతమైనటువంటి భార్యని, తల్లిదండ్రుల్ని, పిల్లోల్ని వదిలి ఈ సమాజం కోసం పనిచేయటం కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టినోడు కాదాయన. ఎందుకు వచ్చినాడు రోడ్డు మీదకి? ఎందుకు వచ్చినాడు? ఏం చేసినాడు? ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, మనుషులందరూ సమానమని, మనుషుల మధ్య వైరుధ్యాలు ఉండకూడదని, డిస్క్రిమినేషన్ ఉండకూడదని, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా ఉండకూడదని రోడ్డు మీదకి వచ్చి ఘర్షణ పడినటువంటి మొట్టమొదటి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. ఆయన ఏదో సాధారణంగా ధ్యానం చేసుకునేటువంటి మనిషి కాదాయన. ఇవాళ సమాజంలో ఆయన బుద్ధుడు అంటే తీసుకొచ్చి ధ్యానం చేసేటట్లు పెట్టి కూర్చుంటున్నారు. ఈ సమాజంలో, ఈ భూమి మీద మనుషులందరూ సమానమని, మనుషుల వ్యత్యాసం ఉంటే అది తప్పని ఘర్షణ పడి పోరాటం చేసిన మొదటి విప్లవకారుడు, మొదటి సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, అందుకని గుర్తుపెట్టుకోవాలా, ఆయన కాలంలో రాజుల మధ్య యుద్ధాలు జరుగుతుంటే ఇవాళ ప్రపంచం మొత్తం ఏ నిమిషాన ఎక్కడ యుద్ధం జరిగిద్దో, ఎక్కడ గందరగోళం ఉంటుందో, ఎక్కడ అవినీతి ఉంటుందో, ఎక్కడ ఘర్షణ ఉంటుందో, ఎవడిని చంపుతాడో, ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ప్రపంచంలో. ఆయన ఉన్న కాలంలో కూడా రాజుల మధ్య తగాదలు, ఘర్షణ పడి రాజులు కొట్టుకుంటుంటే సంచి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఈ యుద్ధం తప్పు, ఈ యుద్ధం మనిషి దుర్మార్గంగా చంపడం తప్పని, ఆ యుద్ధాలకు వ్యతిరేకంగా యుద్ధం ఆగిపోవాలని, శాంతి కావాలని, చంపుకోవడం తప్పని, ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం హింసించే పాలన ఉండకూడదని రోడ్డు మీద చెప్పిన మొట్టమొదటి మహనీయుడు గౌతమ బుద్ధుడు. మిత్రులారా, అది బుద్ధుడి యొక్క దమ్ము. ఇవాళ ప్రపంచంలో ఏ రకమైన న్యూస్ వినాలో 10 రోజుల నుంచి అయితే మానసికంగా అల్లాడుతున్నాం. చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ భార్య, కూతురు 7 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళిద్దరూ చచ్చిపోతే ఆ పిల్ల రోడ్డు మీద ఒంటరిగా వచ్చింది. ఇది అవసరమా?